Once again, I welcome you to our discipleship classes. Today is 8th January 2025. So wish you all a happy new year. Today we are in lesson number 12. The purpose of discipleship. దేవుడికి వందనాలు చెల్లించుకుందాం. మరి గత సంవత్సరం అంతా దేవుడు మనకు తోడుగా నడిపించినందుకు ఆయనకు వందనాలు చెల్లించుకుందాం. నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు కూడా ఆయనకు వందనాలు చెల్లించుకుందాం. ఈ దినము మనం చదువుకునేది ఏంటంటే శిష్యత్వంలో మరి 12వ పాఠము నంబర్ 12, లెసన్ నంబర్ 12 అదండి శిష్యత్వం యొక్క ఉద్దేశం. శిష్యత్వం యొక్క ఉద్దేశం. మనము ఏది చేసినా ఒక ఉద్దేశం కలిగి చేస్తుంటాం కదా. ఉద్దేశం లేకుండా ఏదైనా చేస్తే బైబిల్ ఒక మాట ఉంటుంది కదా, గాలితో పోట్లాడుతాడు కదా, గాలితో పోట్లాడినాడు అంటే వేస్ట్ అన్నమాట. కనుక ఉద్దేశం కలిగి ఉండాలి. మన జీవితంలో మనకు ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. అంటే చదివే వాళ్ళకి ఒక ఉద్దేశం ఉంటుంది కదా, నేను మంచిగా చదువుకొని మరి ఒక మంచి జాబ్ సంపాదించుకోవాలా అని మనకి ఉద్దేశం ఉంటుంది కదా యవనస్తులకు. అంతేకాకుండా మరి జాబ్ సంపాదించుకున్న తర్వాత నేను ఒక ఇల్లు కట్టుకోవాలా, లేకపోతే పెళ్లి చేసుకోవాలా, ఎన్ని ఉంటాయి కదండి. లేక బండి కొనుక్కోవాలని ఉంటుంది కదా, కారు కొనుక్కోవాలని ఉంటుంది కదా, అది కార్ డ్రైవర్ కూడా వేసుకున్నాం కదా. ఈ విధంగా అందరికీ ఒక ఉద్దేశం ఉంటుంది కదా. తల్లిదండ్రులకి ఏమో ఉద్దేశం ఉంటే పిల్లలకి మంచి చేయాలని ఉద్దేశం ఉంటుంది కదా. వాళ్ళకి వీలైనంత వరకు, చాతనైనంత వరకు ఏం చేస్తారు, ఎప్పుడు తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచన చేస్తుంటారు. కనుక వాళ్ళ ఉద్దేశం ఈ విధంగా. మరి దేవుని బిడ్డలుగా అంటే నేను జనరల్గా చెప్పిన ఇప్పుడు దేవుని బిడ్డలుగా మన ఉద్దేశం ఏమై ఉండాలి కదండి. దేవుని బిడ్డలుగా మన ఉద్దేశం ఏమై ఉండాలంటే దేవుని పని చేస్తూ ఉండాలి కదండి. దేవుని పని చేయాలి. కనుక మనం శిష్యత్వంలో ఉన్నాం కదండి. శిష్యత్వంలో మనము కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం కనుక మరి శిష్యత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే మొదటి పాయింట్ ఏంటంటే గురి వద్దకే పరిగెత్తవలెను. గురి వద్దకే పరిగెత్తవలెను. ఇప్పుడు నేను చెప్పినాను కదా ఉద్దేశం. అదేవిధంగా మనందరి జీవితంలో ఒక గురి అనేది చాలా అవసరం. గురి కలిగి ఉండాలి కదా. గోల్. ఇప్పుడు రన్నింగ్ స్పోర్ట్స్లో ఉంటారు, వాళ్ళు రన్నింగ్ చేస్తుంటారు. మరి వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ గురి ఏంటి, నేను ప్రైజ్ సంపాదించుకోవాలి కదండి. నేను ప్రైజ్ సంపాదించుకోవాలి, అందరి ద్వారా మెప్పు పొందాలి, అందరు నాకు చప్పట్లు కొట్టాలి కదా అని ఒక గురి ఉంటుంది వాళ్ళకి. నేను ప్రైజ్ సంపాదించాలి. ఆ విధంగా కష్టపడతారు. ఏం చేస్తారు వాళ్ళు? స్పోర్ట్స్ మ్యాన్ కష్టపడతారు కదా. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళ జీవితంలో, ఎన్ని కష్టాలు వచ్చినా, మరి ఆర్థికంగా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కదండి, హెల్త్ విషయంలో ఎంత ప్రాబ్లం వచ్చినా ఏం చేస్తుంటారు వాళ్ళు? కష్టపడుతూనే ఉంటారు. ఎందుకంటే గురి వద్దకు వెళ్ళాలని, గురి వద్దకే వెళ్ళాలి. కనుక మరి శిష్యత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే మొదటిగా గురి వద్దకే పరిగెత్తవలెను. దీనికి రిఫరెన్స్ మనం చదువుకున్నాము. ఫిలిపియన్ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఫిలిపియన్ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానము పొందిన వలను గురి యుద్ధకి పరిగెత్తుతున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు. అంటే ఈ యొక్క పిలుపు ఎటువంటిదంట? చాలా ఉన్నతమైన పిలుపు.
దేవుడు మనం పిలుచుకున్నాడంటే మరి చాలా ఉన్నతమైన పిలుపు. అంటే అన్ని విషయముల కంటే దేవుని పిలుపు ఎటువంటిది అంటే అది ఉన్నతమైనది. మళ్ళీ చదవండి. ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానమును. అంటే ఉన్నతమైన పిలుపు నాకు ఏముంటుంది? మనకి బహుమానము ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. మనకి ఏముంది? బహుమానము ఉన్నది. ఆ బహుమానము పొందవలనని చూడండి, పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఆయన ఆశ ఏంటి? నేను బహుమానం పొందవలనని ఏమంటున్నాడు? బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. ఈ బహుమానం పొందుకోవాలని ఏం చేస్తున్నాడు? ఆయన గురి యొద్దకే పరిగెత్తుతున్నాడు. కనుక మన జీవితంలో మనకి ఈ గురి అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మరి గురి మనము పొందుకోవాలని మనము ఆశ కలిగి మనము ఉండాలి కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవునికి ఆ బహుమానం మనం పొందుకోవాలని మరి గురి వద్దకే ఉన్నతమైన పిలుపది. ఆ ఉన్నతమైన పిలుపు యొక్క బహుమానం పొందుకోవాలని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే మనం పరిగెత్తే సమయంలో కూడా జాగ్రత్తగా పరిగెత్తాలి. రన్నింగ్ రేస్లో మనం చూస్తాం కదా, వాళ్ళకి ఏమిటే లేస్ అంటారు కదా, అంతా సున్నం వేస్తారు లేకపోతే పెయింట్ వేస్తారు ఆ రన్నింగ్ రేస్లో. అంటే వాళ్ళు ఆ రన్నింగ్ చేసేటప్పుడు వాళ్ళ లైన్లోనే వాళ్ళు పరిగెత్తారు కదా. వాళ్ళ లైన్ దాటి ఇటు వెళ్ళిపోతే కొన్నిసార్లు డిస్క్వాలిఫై అవుతారు. కనుక మనము మరి ఈ గురి వద్దకే పరిగెత్తే సమయంలో మనము యేసులోనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువులోనే ఉండాలి, మన యేసయ్యలో ఉండాలి. యేసయ్య ఏమన్నాడు? నా యందు ఉండండి, అప్పుడు నేను మీ యందు ఉంటాను అన్నాడు కదండి. యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూస్తున్నాం కదా. 4వ వచనంలో 7వ వచనంలో ఏం చూస్తాం? అక్కడ నా యందు ఉండండి, అప్పుడు నేను మీ యందు ఉంటానన్నాడు. అంతేకాకుండా ఈ గురి పరిగెత్తే సమయంలో మనము మరి మన సిద్ధాంతంలో ఉండాలి. మన సిద్ధాంతం ఏంటంటే మన సొంత సిద్ధాంతాలు కాదు, లేక లోక సంబంధమైన సిద్ధాంతాలు కాదు. ఏ సిద్ధాంతం అది? బైబిల్ యొక్క సిద్ధాంతంలోనే ఉండాలి మనం కదా. బైబిల్ యొక్క సిద్ధాంతంలోనే ఉండాలి మనం. అంటే బైబిల్ డాక్ట్రిన్లో ఉండాలి, యేసయ్య మాటల్లోనే మనం ఉండాలి. మన సొంత ఎటువంటి మాటలు కూడా మనము చేర్చుకొని నేను మంచిగా చేసినాలే అని చెప్పి అనుకోవటానికి వీల్లేదు. కనుక గురి వద్దకే పరిగెత్తవలను. మొదటి పాయింట్ ఏంటది? గురి వద్దకే పరిగెత్తాలి. దేనికి? ఆ బహుమానం, ఉన్నతమైన పిలుపు యొక్క బహుమానం పొందుకోవటానికి మనము పరిగెత్తాలి. రెండో పాయింట్కి వెళ్దాం మనం. రెండో పాయింట్ ఏంటంటే సంపూర్ణులగుటకు ముందుకు సాగవలెను. సంపూర్ణత అంటే ఏంటి? కంప్లీట్ కదండి. సంపూర్ణత అంటే కంప్లీట్ అంటే మనం పరిపక్వం కావాలన్నమాట. పరిపక్వం. మనము ఏదన్నా పండు తీసుకొని ఆ పండు మరి పచ్చి ఉంటే ఆ పచ్చి పండుని మనం తినేస్తామా? తినాం కదా. పండు ఉందా అని చెప్పేసి దాన్ని చూస్తాము, వాసన చూస్తాము, ఒత్తి చూస్తాము కదా. ఎందుకు? అది పండిందా లేదా అని చూస్తాం. అంటే పరిపక్వం ఏమంటుందని పరిపక్వం అంటారు. పరిపక్వం అంటే మెచ్యూరిటీ. కనుక సంపూర్ణులు అవుట. సంపూర్ణత ఏంటంటే అన్ని విషయాలు మనము మరి ఎదిగి ఉండాలన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్ని విషయాలు మనం ఎదగాలి. దేవుని వాక్యంలో మనం ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో మనం ఎదగాలి కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేపర్స్ తీసుకోండి కదా. అక్కడ పేపర్స్ ఉన్నాయి. పేపర్స్ కావాలంటే పేపర్స్ కూడా తీసుకోండి. అన్ని విషయాలు ఎదగాలి మనం కదా. మరి మనము ఆత్మఫలములు చూస్తాం కదండి. ఆత్మఫలములు ఎక్కడ ఉంటుంది మనకి? గళితీ సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు చెప్తారు కదా, 5వ అధ్యాయంలో 22వ వచనం. గళితీ 5వ అధ్యాయము
22వ వచనం మనకి అక్కడ ఏం చూస్తాము? మరి ఆత్మ ఫలములు ఏమనగా అని చెప్పేసి అక్కడ మనం చూస్తాం. ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం. అంటే మనం ప్రేమలో పరిపక్వమై ఉండాలి, ప్రేమలో ఉండాలి. అంటే మన జీవితంలో ఏముండదు, ద్వేషం అనేది ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు ప్రేమ గలవాడు. యేసయ్య మరి మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనకి ఏం చూపించినాడు? ప్రేమ చూపించినాడు కదా. మరి దేవుడు లోకం ఎంతో ప్రేమించను అని యోహాను సువార్త 3:16 మనం చూస్తాం. కనుక మనం ప్రేమ కలిగి ఉండాలి కదండి. ఆ ప్రేమ సంతోషం, మన జీవితంలో సంతోషం ఉండాలి కదండి. మరి సంతోషము లేకుండా ఉండడానికి వీళ్ళు సంతోషంగా మనం ఉండాలి. ఎందుకంటే సంతోషము ప్రభు వచ్చి మన పాపానికి అడిగి వేస్తున్నాడు కనుక సంతోషంగా ఉండాలి మనం, అంతే కదా. దేవుడు వచ్చి మన ప్రభు మన కొరకు వచ్చి ఏం చేశాడు? మన పాపములో ఆ పాపపు మరి బరువును మోసుకొని వెళ్ళే సమయంలో మన పాపను ఆయన తీసుకున్నాడు, మన జీవితాన్ని తేలికగా చేసేసినాడు కదండి. కనుక సంతోషంగా ఉండాలి. ప్రేమ, సంతోషము, సమాధానం. కనుక సమాధానం ఈ లోకంలో మనం చూస్తున్నాం ఏంటంటే సమాధానం లేదు. ఒకరితో ఒకరు కొట్లాడుకుంటారు కదండి. ఎక్కడ చూసినా కొట్లాడలే కదండి. మరి ఒక దేశం వేరే దేశంతో కొట్లాడుకుంటారు కదా. మరి ఒక లీడర్ ఇంకో లీడర్తో కొట్లాడుకుంటాడు. ఇంకా ప్రతి ఎక్కడ చూసినా కొట్లాడ అంటే ఏమి లేదు, సమాధానము లేదు. యేసయ్య వచ్చింది దేనికి? సమాధానము ఇవ్వటానికి. ఆయన పుట్టకముందే యెషయా ప్రవక్త ఏమన్నాడు? 500 లేక 700 సంవత్సరాల క్రితం ఏమన్నాడు? మరి ఆయన ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానం అధిపత్యకు తండ్రి అంటాడు. అంటే సమాధాన అధిపతి ఆయన కదండి. కనుక మన జీవితంలో మన సమాధానం కూడా ఎదగాలి. మన తర్వాత దీర్ఘశాంతము కదండి. దీర్ఘశాంతం మనకు ఉండాలి. అంటే దీర్ఘశాంతం అంటే ఏంటి? పేషెన్స్, ఓపిక మనకి ఉండాలి. ఆ తర్వాత దయాశాంతం, దయ కలిగిన మన హృదయం మనకు ఉండాలి. ఆ తర్వాత మంచితనం మనకు ఉండాలి. ఆ తర్వాత విశ్వాసం మనం ఉండాలి. విశ్వాసం ఎదగాలి మనం. అంటే దేవుని యొక్క విశ్వాసం ఉండాలి. దేవుని యొక్క మరి వాగ్దానం మీద మనకు విశ్వాసం ఉండాలి. మరి దేవుడు చెప్పింది ఆయన చేస్తాడని మనకు నమ్మకం ఉండాలి, విశ్వాసము ఉండాలి. నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును అని హబక్కులో మనం చూస్తాం కదండి. కనుక విశ్వాసం మనం కలిగి ఉండాలి. తర్వాత సాత్వికము అంటే దీనత్వం, హంబుల్నెస్, హ్యూమిలిటీ, మీక్నెస్ అన్నమాట. సాత్వికము అంటే ఏంటి? దాని అర్థము మనం గర్వంతో ఉండటానికి వీల్లేదు కదండి. గర్వంతో ఉండటానికి వీల్లేదు అదనమాట. సాత్వికంగా తగ్గింపు హృదయంతో మనం ఉండాలి. తర్వాత ఆశ నిగ్రహం, అదే లాస్ట్. ఆశ నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. మన జీవితంలో మనకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. కొన్నిసార్లు మరి ఏదైనా చిన్న ఎవరైనా ఏమనంటే ఇమ్మీడియట్గా ఏమైనా అనాలని చెప్పేసి మన నోట్లోకి వచ్చేస్తుంటుంది కదా. ఎవరైనా కొద్దిగా చిన్న ఏమైనా అంటే కూడా ఏమవుతుంది మనకు కూడా ఏమైనా అనాలా అంటే మనకి ఏం లేదు, ఓపిక లేదు, సెల్ఫ్ కంట్రోల్ లేదు. కనుకనే మరి కొన్నిసార్లు ఏమవుతుంది, కొన్ని జాగ్రత్తలు చూస్తుంటాం. బండి పోతుంటే కొద్దిగా గుద్దుకుని అనుకో, అక్కడ బండి స్టాండ్ వస్తాడు పట్టుకొని కొడుతూనే ఉంటాడు కదా. అట్లాంటి కొట్లాటలు జరుగుతుంటాయి. అంటే ఏం లేదు, ఓపిక లేదు, ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ లేదు కదా. ఈ విధంగా ప్రతి మనం ఎక్కడ చూస్తుంటాం, అరుచుకుంటారు, కొట్లాడుకుంటారు, సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకుండా అయిపోతుంది. కనుక మన జీవితంలో ఇవన్నీ వాక్యంలో ఎదగాలి. మనం పరిపక్వం ఏంటంటే ఎదగాలి, దేవుల్లో ఎదగాలి, యేసు ప్రభువులో ఉండాలి, వాక్యంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి కదండి, మంచి పనులు చేయటంలో ఉండాలి, విశ్వాసం ఉండాలి. కనుక ఇవన్నీ మనము చదువుకున్నాం కదండి. కనుక హీబ్రూ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. Hebrews chapter 6 and verse 2. హిబ్రూలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. దేవుని
బాప్తిసములను ఆ, గూర్చిన ఉమ్, బోధయు ఉమ్. 6:2 అంటే అక్కడ ఏం చూస్తామంటే మరి మళ్ళీ మళ్ళీ యేసుప్రభుని నమ్ముకోవటము, మళ్ళీ మళ్ళీ బాప్తిజం తీసుకోవటము, ఇవన్నీ గురించి కాదు కానీ మనం పరిపక్వంగా ఉండాలని చెప్పేసి బాప్తిజం ఇచ్చిన బోధను గూర్చిన బోధను హస్త నిక్షేపణ అంటే చేతులు పెట్టి మరి దాని గురించి మాటలు డిస్కషన్స్ కదండి. తర్వాత మృతుల పునరుద్ధానం అంటే మనం చనిపోయిన తర్వాత తిరిగి వేస్తామా, కొన్నిసార్లు ఎన్ని డిస్కషన్లు చేస్తుంటారు కదండి. తర్వాత నిత్యమైన తీర్పు గురించి కదా. ఈ విధంగా ఎన్ని ఉంటాయి. ఇవన్నీ వదిలేసి ఏమంటున్నాడు తర్వాత ఇవన్నీ పునాది అన్నమాట. ఇవన్నీ ఏంటి? పునాది. ఇవన్నీ మనం తిరిగి మనం పునాది వేసుకోకుండా ఏమంటున్నాడు అక్కడ? క్రీస్తుని గురించి మూల ఉపదేశంలో మాని సంపూర్ణులై సంపూర్ణులకు ఏం చేద్దాం మనము? సాగిపోదాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మరి మళ్ళీ బేసిక్సే కదండి. బేసిక్సే మనము ఆలోచన చేస్తూ ఆ విధంగా ఉండకుండా మనం ఏ విధంగా ఉండాలంట? మనం పరిపక్వంగా ఉండాలి. పరిపక్వంలో మరి మనం ఉండాలని, ఆ విధంగా సాగాలని చెప్పేసి తను అంటున్నాడు కదా. లెట్ us go on to మెచ్యూరిటీ కదండి. లెట్ us go on to మెచ్యూరిటీ. మూడో పాయింట్ మనం నేర్చుకుందాం. మూడో పాయింట్ ఏంటంటే యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుని గురించిన జ్ఞానం మనం సంపాదించుకోవాలి. ఎందుకు ఆ మాట అంటున్నాడు అంటే చాలా మందికి దేవుని గురించిన జ్ఞానము లేదన్నమాట. అంటే ఏ విధంగా మనకు వస్తుంది దేవుని గురించిన జ్ఞానము? మరి దేవుని సన్నిధిలో ఉంటే మనకి జ్ఞానం వస్తుంది. అంతేకాకుండా సంఘానికి రెగ్యులర్గా చర్చకు వస్తే మా దేవుని యొక్క జ్ఞానం మనకి తెలుస్తుంది. అంతేకాకుండా సహవాసం ఉంటే, బైబిల్ స్టడీలు ఉంటే కదండి, మన సొంతంగా బైబిల్ చదువుకుంటే మనకి దేవుని గురించిన జ్ఞానం మనకి వస్తుంది కదండి. మూడో పాయింట్ ఏంటి? యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకొనవలెను. హోషేయ 6:3 చదువుకుందాం. హోషేయ 6:3 మనం ఏం చూస్తామంటే అక్కడ మరి యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకునుడి అని అక్కడ చెప్తాడు కదండి. హోషేయ అంటే దానిన తర్వాత హోషేయ 6:3 యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందామని రండి. చాలు కదండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత మంచి మాట కదండి. కనుక మరి మనము మన దేవుని కదండి, కొన్నిసార్లు మన దేవుని గురించి అడుగుతుంటారు ఎవరన్నా కదండి. మన దేవుడు ఎవరు? మీ దేవుడు ఎవరంటే మనం ఆయన గురించి చెప్పాలి కదండి. పాత నియమాలు మనం చూస్తాం ఏంటంటే మరి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పిన మాట ఏంటి? నీ పేరేంటి? మరి దేవుడి పేరు, నా పేరు ఏంటని చెప్తాను ఆయన? యెహోవా అంటాడు కదండి. దేవుడి పేరేంటి? యెహోవా కదండి. కనుక యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకోవాలి అంటే ఆయన ఎవరు కదా, ఆయన ఎవరు, ఆయన ఎటువంటి వాడు కనుక ఆయన ఎటువంటి వాడు? ఆయన ప్రేమ గలవాడు, ఆయన పరిశుద్ధుడు కదండి. ఆయన
మరి క్షమించువాడు, దయ చూపించువాడు, కనికరము చూపించువాడు, నిత్యముండువాడు, ఆది అంతము ఆయన్నే కదండి. కనుక ఎన్నో ఉంటాయి. నిత్యముండువాడు మనకి మరి బైబిల్ స్టడీలో అవి ఒక 18 లెసన్స్ నేను మరి యూట్యూబ్లో పెట్టినాను కదండి. బైబిల్ స్టడీ అని, ఇది డిసైపుల్షిప్ అని ఉంటుంది యూట్యూబ్లో, అది బైబిల్ స్టడీ. నా పేరు కొట్టి బైబిల్ స్టడీ కొడితే దాంట్లో మరి ఎన్నో 18 లెసన్స్ చేసినాము. 18 లెసన్స్లో దాంట్లో ఏముంటుందంటే యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క గుణములు, దేవుని యొక్క గుణాతిశయములు అన్నమాట. ఎందుకు ఇది ఇంపార్టెంట్, ఎందుకు మనం ఎందుకు కష్టపడాలంటే పేతురులో ఏమంటాడు, చీకటిలో నుండి వెలుగులోనికి రప్పించిన ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు మీరు ఎవరంట, మనం ఎవరంట, ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనాంగము, రాజులైన యాజక సమూహం అంటాడు. అంటే అన్ని మన టైటిల్స్ ఇస్తున్నాడు, అన్ని బిరుదులు ఇస్తున్నాడు. అయితే మనం ఏం చేయాలి, దేవుని యొక్క గుణాతిశయం ఏం చేయాలి, మనము ప్రచురము చేయాలి. ప్రొక్లమేషన్, టు ప్రొక్లేమ్ కదా. అంటే ఎట్లా మనం నా దేవుడు ప్రేమ గలవాడు అని చెప్పడానికి ఎట్లా తెలుస్తుంది, ఫస్ట్ మనం నేర్చుకుంటే కదా అప్పుడు మనం చెప్పగలం. కనుక మన దేవుని గురించిన జ్ఞానము చాలా అవసరం. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనంలో మా చిన్న మాట చూద్దాం. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకొనవలెను. 3వ పాయింట్, ఫిలిపియన్స్ చాప్టర్ 3:17. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉంటున్నాడు, నన్ను పోలి మీరు నడుచుకొనుడి. తర్వాత మేము మీకు మాదిరి ఉన్నాము, మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొనుడి. వారిని గురిపెట్టి చూడుడి. అంటే ఎవరైతే దేవుని వెంబడిస్తూ జీవిస్తున్నారో వారిని గురిపెట్టి చూడండి అంటున్నాడు. చూడండి ఎంత 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 గొప్ప మాట అక్కడ ఉందో. సాధారణంగా మనము ఆ వర్స్ని మనము ధ్యానించాం. ఎందుకంటే మరి నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. అదే పెద్ద స్టేట్మెంట్. అంటే నేను ఖచ్చితంగా దేవుణ్ణి వెంబడిస్తూ జీవిస్తున్నాను అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఈ విధంగా దేవుణ్ణి మరి వెంబడించే వారిని మీరు గురిపెట్టుకొని చూడండి అంటున్నాడు. కనుక దేవుళ్ళారా మనము యెహోవాని గురించిన జ్ఞానం సంపాదించుకుంటా చాలా ప్రాముఖ్యము కదండి. టు గెయిన్ నాలెడ్జ్ అబౌట్ అవర్ లార్డ్. 3వ పాయింట్ ఏంటి, టు గెయిన్ నాలెడ్జ్ అబౌట్ అవర్ లార్డ్. దానియేలు గ్రంథంలో మరి 11:32 వచనంలో చదువుకుందాం. దానియేలు గ్రంథంలో చాప్టర్ 11:32. దానియేలు గ్రంథము 11:32 వచనం చూసినట్లయితే, తమ దేవుణ్ణి ఎరిగిన వారు గొప్ప కార్యములు చేస్తారని చెప్పేసి అక్కడ చూస్తాం కదండి. దానియేలులో ఏం చూస్తాం మనము, దానియేలు 11:32. దానియేలు 11:32 వచనంలో 2వ భాగం. అందుకతడు ఇచ్చకములాడు మాటలు చెప్పే నిబంధన నతిక్రమించే వారిని వర్షపరుచుకొని అయితే తమ దేవుణ్ణి చూడండి, తమ దేవుణ్ణి ఎరిగిన వారు కదండి, తమ దేవుణ్ణి ఎరుగువారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే తమ దేవుని ఎరిగిన వారి గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. అదే వచనంలో, ఒకటే వచనంలో 2 విషయాలు చెప్తున్నాడు.
బలము కలిగి తమ దేవుడిని ఎరిగిన వారు ఏ విధంగా ఉంటారంట? బలము బలము కలిగి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనం వాక్యం చదువుకోవాలి, మన దేవుని గురించి తెలుసుకోవాలి. ఆయన గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు కదండి. ఆయన మరి ఎల్ షడాయ్ అంటే మైటీ గాడ్, ఆల్ మైటీ గాడ్ కదండి. మన దేవుడు ఎవరు? ఎల్ షడాయ్. ఆయన మరి యెహోవా రాఫా, స్వస్థపరిచేవాడు కదండి. కనుక దేవుని పిల్లరా, మన దేవుడి మనం తెలుసుకోవాలి. తమ దేవుణ్ణి ఎరిగిన వారు ఏం చేస్తారంటే బలము కలిగిన వారు, గొప్ప కార్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఎంత మంచి మాట ఉంది. తమ దేవుని ఎరిగిన వారు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు బలము కలిగిన వారు. బలము కలిగిన వారు ఏ విధంగా ఏం చేస్తారు? వాళ్ళు గొప్ప కార్యములు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక గొప్ప కార్యాలు చేస్తారు. తమ దేవుని మనం దేవుడిని తెలుసుకుంటే మనం గొప్ప కార్యాలు చేస్తాం. ఎందుకంటే మా దేవుడు గొప్పవాడు కనుక మన దేవుడు గొప్ప కార్యం చేయని చెప్పి మనకి ఏమి ఇస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు, ప్రేరేపణ ఇస్తాడు కదండి. మనకి ప్రేరేపణ ఇస్తాడు, మనం ముందుకు వెళ్ళాలి, మనం మంచి కార్యం చేయాలి, గొప్ప కార్యం చేయాలా అని మనకి నడిపింపును ఇస్తాడు. కనుక దేవుని పిల్లారా, మన దేవుని మనము ఎరగాలి, తెలుసుకోవాలి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నది. కనుక ఈ దినము మనం ఏం నేర్చుకున్నామంటే శిష్యత్వంలో 12వ లెసన్ ఈరోజు శిష్యత్వం యొక్క ఉద్దేశము. శిష్యత్వం యొక్క ఉద్దేశము, ద పర్పస్ ఆఫ్ డిసైపుల్షిప్. ఏంటి మరి వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ డిసైపుల్షిప్? టు రన్ టువర్డ్స్ ద గోల్ ఫస్ట్ కదండి. టు రన్ టువర్డ్స్ ద గోల్, గురి ఎద్దకే పరిగెత్తవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యం. అంటే మన గురి తప్పవద్దు కదండి. గురి తప్పకుండా మనము మంచిగా పోవాలి కదండి. స్తోత్రం, హల్లెలూయా. రెండో పాయింట్ ఏంటి? లెట్ us go on to మెచ్యూరిటీ. అంటే సంపూర్ణ అగుటకు ముందుకు సాగవలెను. సంపూర్ణ అగుటకు ఏం చేయాలి? మనము ముందుకు సాగాలి. అంటే మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి కదండి. కొన్నిసార్లు మరి కష్టాలు వస్తే ఏం చేస్తారు? యేసు ప్రభువుని వదిలేస్తారు కదండి. యేసు ప్రభువు చాలామంది ఉన్నారు, ఇట్లా చాలామంది ఉన్నారు. కష్టాలు వస్తే ఏం చేస్తారు? యేసు ప్రభువు నేను చెప్పిన కదా, ఒకసారి చర్చిలో చెప్పిన కదా, అమెరికా దేశంలో 35 సంవత్సరాలు సేవ చేసిన ఒక పాస్టర్ గారు, గ్రేట్ పాస్టర్. అంటే ఆయన మెసేజెస్ కోసము మరి ఆయనని అపాయింట్మెంట్ ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని ఆయన పిలుచుకునేవారు. అటువంటి పాస్టర్ ఏమైనాడు 30 సంవత్సరాల తర్వాత చర్చిలో ఏదో చిన్న గొడవ వస్తే ఏం చేశాడు? ఆయన చర్చిని వదిలేసినాడు. గుడ్ బై జీసస్ అని బుక్ రాసినాడు. బైబిల్ కన్నా లా ఉంది ఆ బుక్. ఎంతో ఓపిక కావాలి అంత బుక్ రాస్తానికి. అంటే ఆయనకి 30 సంవత్సరాల జ్ఞానం అంతా దేంట్లో పెట్టినాడు? యేసయ్యకు విరుద్ధంగా మాట్లాడటానికి పెట్టినాడు. కనుక కష్టాలు వస్తే మనము దేవుని వదిలిపెట్టడానికి వీలు లేదు. కష్టాలు వచ్చినప్పుడు మనము బలంగా ఉంటే మనం పరిపక్వం అవుతాము. ప్రైజ్లో మనం మెచ్యూర్ అవుతాం. విల్ బికమ్ స్ట్రాంగ్ కదండి. కనుక మూడోది ఏంటంటే యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకొనవలెను. వెరీ ఇంపార్టెంట్ కదండి. వర్స్ 8 మనం చూసినాం కదా, యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకొనుడి అని చెప్పేసి ఒక మరి పిలిపిస్తున్నాడు కదండి. కనుక టు గెయిన్ నాలెడ్జ్ అబౌట్ అవర్ లార్డ్. థర్డ్ ఏంటి? టు గెయిన్ నాలెడ్జ్ అబౌట్ అవర్ లార్డ్. దానియలు గ్రంథంలో చూసినాం కదా, మరి 11:32లో ఏం చూసినాము? తమ దేవుడిని ఎరిగిన వారు ఏం చేస్తారంట? మరి గొప్ప క్రియలు చేస్తారు, గొప్ప పనులు చేస్తారు కదండి. విల్ డూ గ్రేట్ థింగ్స్, విల్ డూ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. కనుక మరి దే విల్ డూ గ్రేట్ థింగ్స్. కనుక దేవుని పిల్లలు ఈరోజు శిష్యత్వం యొక్క ఉద్దేశము మనము నేర్చుకున్నాం. మన దాదాపు మన శిష్యత్వం యొక్క ఈ ట్రైనింగ్ ముగింపు వరకు వస్తున్నాము. ఇంకా వీలైతే 1-2 లెసన్స్ ఉంటాయి, అట్లా మనము ముగించుకుందాం. మరి ప్రార్థన చేయండి. మనము ఈ లెసన్స్ అయిపోయిన తర్వాత చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం కదా. మరి అందరికి మన సర్టిఫికెట్స్ మనము ఇవ్వాలన్న ఆశ. ఎంతమంది మనము చిన్న ఈ గుంపు అంతే కదా. కనుక మనము దేవుని పనిలో మనము ముందుకు వెళ్దాం.
చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మరి మన డిసైపుల్షిప్ ఈ క్లాసెస్ గురించి ప్రార్థన చేయండి. మరి అనేకులకి ఇది మేలుకరంగా ఉన్నట్లు యూట్యూబ్లో కూడా ఉంటుండగా దాంట్లో కూడా అనేకులు చూసి మేలు పొందినట్లు మరి ఈ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.